ఓకే. పెట్రోల్ సింగిల్ ఓనర్ 50,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 1,82,000 ఉందన్నమాట. ఇది 1,82,000 కి మనకు కార్ వచ్చేస్తుంది. ఆల్టో K10 ఫస్ట్ ఓనర్ వెహికల్ దట్ టు. ఒకవేళ ఇప్పుడు నేనే వచ్చినాను, ఇప్పుడు నాకే ఒక కార్ కావాలి, ఇప్పుడు నాకు సివిల్ లేదు, కాకపోతే నాకు మంచి కార్ కావాలి, అలాంటప్పుడు మీరు ఎట్లా? సో నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా థార్. ఓకే. ఆఫ్ రోడ్ కి ఎక్సలెంట్ వెహికల్ అనమాట. రైట్ నౌ యూత్ లో ట్రెండింగ్ అవుతున్న వెహికల్. ఓకే. మనకి లుక్ కూడా చాలా అంబియన్స్ ఫేస్ గానీ లుక్ చాలా మంచిగా ఉంటుంది వెహికల్. అండ్ ఇంకో థార్ కూడా అవైలబిలిటీ లో ఉంది మనకు, మహీంద్రా థార్ ఇది కూడాను. సో మన దగ్గర ప్రతి ఒక్క వెహికల్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. మన దగ్గర మెయిన్ అష్యూరెన్స్ ఏంటంటే మీకు 7 days బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే వెహికల్ తీసుకుని వెళ్ళి మీ దగ్గర 7 days పెట్టుకోవచ్చు. దాన్ని 500 కిలోమీటర్స్ వరకు మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కార్లో ఏమన్నా ప్రాబ్లం అనిపించింది లేదా కార్ నచ్చలేదు అనుకోండి, వెహికల్ ని రిటర్న్ ఇచ్చేసి మీ అమౌంట్ అంతా మీరు రిఫండ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా జెన్యూన్ ఉంటుంది అండ్ ప్రతిదీ కూడా మీకు షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది Cars24 లో. సో ఇది వచ్చేసి మనకి 2016 మోడల్ ఆల్టో 800. ఓకేనా. ఇది వచ్చేసి LXi వర్షన్. సో ఇది వచ్చేసి మనకి 2012 వ్యాగనర్ అన్న. ఓకే. అండ్ డిస్కౌంట్ వచ్చేసి 28,000 డిస్కౌంట్ ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2,70,000 కి వచ్చేస్తుంది అనమాట. 2,70,000 కి వచ్చేస్తుంది. 2,70,000. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 2,66,000 పడుతుంది. ఓకే. 7 సీటర్ లో ది బెస్ట్ కార్. ఓకే. అండ్ నంబర్ కూడా చాలా సీరీస్ ఫ్యాన్సీ నంబర్ 9000. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఏంటి ట్రెడిషనల్ లుక్లో ఉన్నారనుకుంటున్నారా? అవునండి, నిజమే. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మనం వచ్చేసి కొంపల్లో ఉన్నటువంటి Cars24కి అయితే వచ్చేసాం. మరి వీళ్ళ దగ్గర ఇప్పుడు మరి వినాయక చవితి ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు, మరి వీళ్ళ దగ్గర ఏ ప్రైస్ నుంచి ఉన్నాయి, మరి ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు. వీళ్ళు ఏంటంటే మనకు వీళ్ళ దగ్గర 7 days రిటర్న్ పాలసీ కూడా ఉంది లాంగ్ టర్మ్లో. మనకు మరి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహేష్ గారు అయితే ఉన్నారు, మనకు కార్ అడ్వైజర్. వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, చెప్పండి అన్న, మన Cars24లో మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంది? సో మన దగ్గర ప్రతి ఒక్క వెహికల్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. 2 lakhs నుండి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క వెహికల్ కూడా. అండ్ లైక్ ఆల్టో కానీ, ఆల్టో K10, వ్యాగనర్. ఓకే. సో డిపెండ్స్ అపాన్ ద ఇయర్ అండ్ మోడల్ ని బట్టి 2.5 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ సివిల్ ని బట్టి మనం లోన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సివిల్ అంతా కూడా మంచిగా ఉంటే మనం 0 down payment కూడా ప్రొవైడ్. ఒకవేళ ఇప్పుడు నేనే వచ్చినాను, ఇప్పుడు నాకే ఒక కార్ కావాలి, ఇప్పుడు నాకు సివిల్ లేదు, కాకపోతే నాకు మంచి కార్ కావాలి, అలాంటప్పుడు మీరు ఎట్లా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎట్లా ఉంటుంది? ఇన్ కేస్ మన దగ్గర లైక్ సివిల్ బాగాలేకుంటే మనం 10% డౌన్ పేమెంట్ కట్టి కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10% అంటే ఇప్పుడు ఒక 2 lakhs బడ్జెట్ కార్ తీసుకుంటే ఒక 20,000 కడితే సరిపోతుందా? 20 to 30,000 వరకు డిపెండ్స్ పే చేసుకుంటే ఓకే వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్ తీసుకున్న, ఒకటి ఎగ్జాంపుల్ నేనే తీసుకున్న ఒక కార్ని, నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్స్ లేకుంటే మా రిలేటివ్స్ వద్దన్నారు ఒక 2 days తర్వాత, అప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి? సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం వెహికల్కి మన దగ్గర మెయిన్ అష్యూరెన్స్ ఏంటంటే మీకు 7 days బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే వెహికల్ తీసుకుని వెళ్ళి మీ దగ్గర 7 days పెట్టుకోవచ్చు. దాన్ని 500 కిలోమీటర్స్ వరకు మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ కార్లో ఏమన్నా ప్రాబ్లం అనిపించింది లేదా కార్ నచ్చలేదు అనుకోండి, వెహికల్ ని రిటర్న్ ఇచ్చేసి మీ అమౌంట్ అంతా మీరు రిఫండ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ 1 రూపీ కూడా మీకు డిడక్ట్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను 7 days వాడుకున్నా, ఓకే 7 days 5 days వాడుకున్నా, 500 లోపు తిరిగేసి వచ్చాను. మీరు ఇప్పుడు నేను ఒక 2 lakhs 3 lakhs పేమెంట్ కట్టాను, ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తారు. షూర్ అది 100% జెన్యూన్ ఇప్పుడు నడుస్తుంది కూడా అది. ఫ్రెండ్స్ చూసారా, వీళ్ళ దగ్గర ఒక అడ్వాన్స్ ఏంటంటే, మనకు ఏదైనా కార్ నచ్చకపోయినా లేదంటే మీరు ఒక కార్ని వేరే కార్ తీసుకుందాం అనుకున్నా, వీళ్ళు 7 days రిటర్న్ పాలసీ అవుతుంది, మనకు లాంగ్ టర్మ్లో వస్తుంది. మరి ఇది ఒక్కడమైతే ఈ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. ఇంకా మనం వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏంటంటే మనం ఒక వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని మోడల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? రండి చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి మనకి న్యూ వ్యాగనర్ అన్న ఇది. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి 2021 మోడల్ VXi
VXI వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి మనకి 40,000 డ్రివెన్, ఫస్ట్ ఓనర్, పెట్రోల్ ఇది. అండ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 5,64,000 ఉంది. అండ్ మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి 37,000 డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు 5,27,000 వస్తుంది అనమాట. అండ్ స్క్రాచ్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడా రీజనబుల్ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్ బ్రాండ్స్ తో కంపారిజన్ చేస్తే. అండ్ మీకు స్పేర్ కి కూడా అవైలబిలిటీలో ఉంది. 2021 మ్యానుఫ్యాక్చర్. అండ్ అదర్ ఫీచర్స్ లేకపోతే డ్రివెన్ కూడా చాలా తక్కువ డ్రివెన్ ఉంది. ఓన్లీ 40,000 డ్రివెన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. సో ఇవన్నీ కూడా మనకి ఆల్ వెహికల్స్ కూడా ఇలానే ఉంటుంది అనమాట మాక్సిమం. నెక్స్ట్ మోడల్ అండ్ ఇది కూడా వచ్చేసి వ్యాగనార్. సో ఇది వచ్చేసి మనకి 2012 వ్యాగనార్ అన్న. ఇది వచ్చేసి 72,470 కిలోమీటర్స్ డ్రివెన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి యాక్చువల్ కోడింగ్ ప్రైస్ వచ్చేసి 2,98,000 ఉంది. అండ్ డిస్కౌంట్ వచ్చేసి 28,000 డిస్కౌంట్ ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2,70,000 వచ్చేస్తుంది అనమాట. 2,70,000. అండ్ ఇది కూడా మీకు ఫస్ట్ ఓనర్ వెహికల్ దట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ప్రతిదీ కూడా ఒకటి సర్టిఫైడ్ అయిన వెహికల్స్ అనమాట. మన దగ్గర మీకు ఇది కూడా మీటర్ ట్యాంపర్డ్ కానీ మీటర్ చేంజ్ చేయడం, యాక్సిడెంటెడ్ వెహికల్స్ ఇలాంటివి ఉండదు. అండ్ మీరు కావాలంటే మీకు తెలిసిన మెకానిక్ తో చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ లో వెళ్ళి షోరూమ్ ట్రాక్ రికార్డ్ అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అంటే ఇప్పుడు అంటే మీరు చెక్ అంటున్నారు కదా, అసలు సర్టిఫికేట్ ఎక్కడ నుంచి వస్తుంది మీకు? 140 చెక్ పాయింట్స్ ఉంటుంది. మీకు కావాలంటే సర్వీస్ హిస్టరీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మీకు. ప్రతిదీ కూడా జెన్యూన్ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మీకు షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది Cars24 లో. అండ్ మీకు 1 month వరకు మనము ఇంజన్ కి, గేర్ బాక్స్ కి, ట్రాన్స్మిషన్ కి, ఏసీ కి, ఇంజన్ పెరిఫిల్స్ కి వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది కూడా 1 month ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది. 1 month తర్వాత ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీకు అడిషనల్ చార్జెస్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ వెహికల్ ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇలా మనం ఒక 1 year వరకు తీసుకోవచ్చా? 1 year వరకు ఆప్షన్, 1 year 24 months, 2 years వరకు ఆప్షన్ ఉంటుంది. లైక్ దాంట్లో ప్రీ ఉన్నాయన్నమాట, గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్ ఇలా సెగ్మెంట్స్ ఉన్నాయి. డిపెండ్ మీ కన్వీనియన్స్ బట్టి తీసుకోవచ్చు అనమాట మీరు. ఇంకా నెక్స్ట్ మోడల్ ఇంకోటి, సో ఇది వచ్చేసి మనకి 2016 మారుతి సెలీరియో. ఇది ఆటోమేటిక్ అనమాట. సో ఇది వచ్చేసి 53 kilometers డ్రివెన్, సెకండ్ ఓనర్, పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ మేము కోట్ చేస్తున్న ప్రైస్ 4,48,000 ఉంది. సో రైట్ అయితే మనకి డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి దీని మీద మనకు 47,000 డిస్కౌంట్ అయితే స్ట్రైట్ అవే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 4,01,000 కి వస్తుంది. స్పేర్ కి కూడా అవైలబిలిటీలో ఉంది. ఇది 2016 మోడల్. ఇది నెక్స్ట్ మోడల్ ఏంటన్నా? సో ఇది వచ్చేసి మనకి ఆల్టో K10 మోడల్. ఇది 2011 మోడల్, VXI మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది పెట్రోల్, సింగిల్ ఓనర్, 50,000 kilometers డ్రివెన్. ఇది అండ్ ఇది వచ్చేసి మనకి 2,04,000 ఉంది వెహికల్. సో రైట్ మనం డిస్కౌంట్ ఉంది కాబట్టి 22,000 స్ట్రైట్ అవే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 1,82,000 ఉంది అనమాట. ఇది 1,82,000 కి మనకు ఆల్టో K10 ఫస్ట్ ఓనర్ వెహికల్. దట్టు ఫస్ట్ ఓనర్ వెహికల్. అండ్ మీరు వెహికల్ తీసుకున్న తర్వాత కూడా మీరు వెహికల్ ఎటువంటి చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఆయిల్ చేంజ్ కానీ, జనరల్ సర్వీస్, జనరల్ చెకప్, ఫిల్టర్స్ ఇవేవి కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రతి ఒక్క వెహికల్ ని మీకు సర్వీస్ చేసే పెడతాం అనమాట. సో మీరు వెహికల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే 10,000 kilometers 6 months వరకు మీరు వెహికల్ లో ఎటువంటి చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మోడల్. సో ఇది వచ్చేసి మనకి 2017 మోడల్ ఇగ్నిస్ డెల్టా, 1.2 పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 77,579 kilometers డ్రివెన్, సెకండ్ ఓనర్ వెహికల్, పెట్రోల్. అండ్ స్క్రాచెస్ కూడా మేజర్ స్క్రాచెస్ అంటూ కూడా ఏమి లేవు. అండ్ ఇది వచ్చేసి మనకి 4,29,000 పడుతుంది. డిస్కౌంట్ ఏమైనా ఉందా దీనికి? సో ఆఫ్టర్ డిస్కౌంట్ సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు 6,67,000 ఉంది. సో మనం ప్రొవైడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 4,29,000. సో ఇది వచ్చేసి మనకి 2016 మోడల్ ఆల్టో 800. ఇది వచ్చేసి LXI వర్షన్, 51,119 kilometers డ్రివెన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. స్పేర్ కి కూడా అవైలబిలిటీ ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది దీనికి 2025 వరకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 2,66,000 పడుతుంది. సో ఒక చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2019 బలినో ఆల్ఫా అనమాట. సారీ, బలినో టాప్ ఎండ్ వర్షన్ ఆల్ఫా, 1.2 పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మనకు 6,98,000 ఉంది. స్పేర్ కి కూడా దీనికి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ఫా అంటే టాప్ ఎండ్ వర్షన్ అనమాట మీకు. ఇది వచ్చేసి మనకు 6,98,000 కి వచ్చేస్తుంది వెహికల్. ఆల్మోస్ట్ మీకు షోరూమ్ ప్రైస్ కు కంపారిజన్ చేస్తే చాలా వేరియేషన్ వస్తుంది. షోరూమ్ ప్రైస్ 10,54,000 ఉంది రైట్ నౌ. ఇది వచ్చేసి మనకు 2018 బలినో జెటా, CVT ఆటోమేటిక్ అనమాట. పెట్రోల్, 62,000 డ్రివెన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకు
6,42,000 వచ్చేస్తుంది ప్రైస్ కూడా. ఓకే అన్న. అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మీకు May 2025 వరకు అవైలబిలిటీలో ఉంది. స్పేర్ కి కూడా అవైలబిలిటీలో ఉంది వెహికల్ కి మీకు. ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా సార్? సో ఈఎంఐ జీరో డౌన్ పేమెంట్ కి వచ్చేసి మనకు 12,470 రూపీస్ వస్తుంది ఓకే జీరో డౌన్ పేమెంట్ కి. బట్ దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా థార్. ఓకే. ఆఫ్ రోడ్ కి ఎక్సలెంట్ వెహికల్ అనమాట. రైట్ నౌ యూత్ లో ట్రెండింగ్ అవుతున్న వెహికల్. ఓకే. అండ్ మనకి లుక్ కూడా చాలా అంబియన్స్ ఫేస్ గానీ లుక్ వేసిన చాలా మంచిగా ఉంటుంది వెహికల్. ఓకే అన్న. ఇది వచ్చేసి మనకు 2021 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ అనమాట. సిటీ డ్రైవ్ లో కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 12,807 కిలోమీటర్స్ డ్రివెన్. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఓన్లీ మనకి ఇది 14,82,000 వచ్చేస్తుంది ప్రైస్ కూడా. 14,82,000 ఓకే. రీజనబుల్ ప్రైస్. ఈఎంఐ కూడా ఉందా? ఈఎంఐ జీరో డౌన్ పేమెంట్ కూడా అవైలబిలిటీలో ఉంది. 28,000 ఈఎంఐ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ అయితే. ఓకే. అండ్ ఇంకో తార్ కూడా అవైలబిలిటీలో ఉంది మనకు మహీంద్రా తార్. ఇది కూడాను. ఓకే అన్న. ఇది కూడా 2021 మోడల్ మహీంద్రా తార్ 32,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఓకే. పెట్రోల్ ఇది. ఇది కూడా ఆటోమేటిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 12,45,000 పడుతుంది. ఓకే. స్టార్టింగ్ ఈఎంఐ వచ్చేసి జీరో డౌన్ పేమెంట్ తో 23,565 రూపీస్ పడుతుంది. ఓకే. నెక్స్ట్ మోడల్. సో ఇది వచ్చేసి మనకు 2021 మారుతి XL6. ఇది వచ్చేసి 7 సీటర్ వెహికల్. 53,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఓకే. పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా 9,80,000 వచ్చేస్తుంది. ఓకే. 7 సీటర్ లో ది బెస్ట్ కార్. ఓకే. అండ్ నంబర్ కూడా చాలా సీరీస్ ఫ్యాన్సీ నంబర్ 9000. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు మామూలు కస్టమర్ వస్తాడు, అసలు కారు కొనాలని ఒకటి ఆశ ఉంటుంది, అనేది అమౌంట్ ఉంటుంది, కాకపోతే దాని గురించి ఏం తెలియదు. ఇప్పుడు ఇంజన్ రిపేర్ ఉందా, ఇంకేమైనా రిపేర్ ఉందా అని అసలు వస్తాడు. ఆయనకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా గుర్తుపట్టాలి? ఇంకోటి ఏంటంటే కార్స్ 24 అనేది ఒక సర్టిఫైడ్ కంపెనీ అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే బయట మార్కెట్ లో లాగా ఏజెంట్ కాదు, డీలర్ కాదు, బ్రోకర్ కాదనమాట. ఓకే. సో కస్టమర్ ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంత గొప్ప తెలుసుకొని కూడా వస్తారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అట్లాంటి కస్టమర్ వచ్చినా కూడా మనం గైడ్ చేస్తాం అనమాట. సో సార్ మా దగ్గర జెన్యూనిటీ వెహికల్స్ ఉంటాయి, సో మీరు తీసుకుంటే మీకు ఈ వారంటీ కానీ 7 days బైబ్యాక్ ఆప్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని కస్టమర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు సిటీ ఎంప్లాయీస్ అయితేనేమో వాళ్ళకు సివిల్ స్కోర్ అవన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళకంటే వాళ్ళ సాలరీ బేసిక్ బట్టి ఈ జీరో డౌన్ పేమెంట్ లేకుంటే ఈఎంఐ అనేది ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ వాళ్ళ నుంచి వస్తారు, డిస్ట్రిక్ట్ వాళ్ళకి మీరు ఎలా ఫైనాన్స్ చేస్తారు? సో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెయిన్ ఏంటంటే కస్టమర్ ప్రొఫైల్, బోన్సులు కానీ లేట్ పెనాల్టీ కానీ ఇట్లాంటివి ఏది లేకుండా అనుకోండి, కస్టమర్ ప్రొఫైల్ మంచిగా ఉంటే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈవెన్ ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మంచిగా చేస్తున్నారు. ఓకే. సో ట్రాన్సాక్షన్స్ ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఇందులో ఒకటి మనకు అసల్ ప్రీ ప్రాసెస్ అన్నారు. అసల్ ప్రీ ప్రాసెస్ అంటే ఎలా అవుతుంది? సో డాక్యుమెంట్స్ అనేది మేజర్ డాక్యుమెంట్స్ అనేది వీడు ఏమీ ప్రొడ్యూస్ చేయము. జస్ట్ ఆధార్, పాన్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తే చాలా అనమాట. ఓకే. దాంతో మనకు అయిపోతుంది. దీంతో లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా డాక్యుమెంట్ రిక్వైర్డ్ అయితే సో మాక్సిమం లైక్ ఏదో కొత్త కార్ కొన్నంత డాక్యుమెంట్స్ కూడా, ఈవెన్ కొత్త కార్ కూడా ఇన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు. మనమైతే అన్ని డాక్యుమెంట్స్ తీసుకోము. ఓన్లీ 3 ఆధార్, పాన్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తోనే లోన్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన దగ్గరికి ఇప్పుడు చాలా వరదలు వస్తున్నాయి, రోడెడ్ వెహికల్స్ కానీ ఏమన్నా నీళ్ళలో మునిగిన వెహికల్ ఏమన్నా మన దగ్గరికి వస్తుంటాయి. సో అలాంటివి మనం ప్రొక్యూర్మెంటే చేయమన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆ ప్రొక్యూర్మెంటే ఉండదు మన దగ్గర. ఓకే. సో ప్రతిదీ కూడా షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంటేనే కస్టమర్ దగ్గర నుండి కూడా ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. కొన్ని ప్రీమియం మోడల్స్ ఏమైనా చెప్తారా? ఉన్నాయి, చూడండి. ఓకే. ఓకే అన్న. మన కార్స్ 24కి చాలా ఎలాంటి కస్టమర్లు వస్తుంటారు ఇక్కడికి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తుంటారు మన దగ్గరికి. ఓకే. సో మేజర్ ఏంటంటే కస్టమర్స్ కూడా చూసేది లైక్ సేఫ్టీ గానీ, మెయింటెనెన్స్. ఓకే. ప్లస్ సేఫ్టీ అంటే ఇట్లా ఏ విధంగా సేఫ్టీ అంటే? సేఫ్టీకి వచ్చేసరికి ప్రతి ఒక్క వెహికల్ లో సేఫ్టీ ఉంటుంది. బట్ ఇలా తీసుకుంటే మనకి టాటా నెక్సాన్ 5 స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్, క్రాస్టార్ లో కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్. ఓకే. ఇలాంటిది కియా సోనెట్ ఉంది, సెల్టాస్ ఉంది, వెన్యూ, ఇవన్నీ కూడా ఇంకా వెన్యూ అయితే మనకి ఐకాటి అవార్డు కూడా వచ్చింది. ఓకే. సో ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా సజెస్ట్ చేస్తాం మనం. కొంచెం ప్రీమియం వచ్చేసరికి ప్రీమియం మోడల్స్, ప్రీమియం వెహికల్. కొన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి కొన్ని. సో ఇది వచ్చేసి మనకి కియా సెల్టాస్ అనేది ZDX ప్లస్ DCT ఆటోమేటిక్ అన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు 73,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. సేఫ్టీ పరంగా కానీ వెహికల్ పరంగా చాలా మంచిగా ఉంటుంది అనమాట. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ లో కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 12,71,000 కి వచ్చేస్తుంది. ఓకే. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందా? ప్రతి ఒక్క వెహికల్ కి ఫైనాన్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఈఎంఐ వచ్చేసి దీనికి 24,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే.
సో ఇది వచ్చేసి మనకి 2021 స్కోడా కుషాక్ అంబియన్స్ వర్షన్ ఇది. ఓకేనా. ఆటోమేటిక్ ఇది పెట్రోల్ ఆటోమేటిక్ వస్తుంది. ఫస్ట్ ఓనర్ 44,075 కిలోమీటర్స్ డ్రివెన్ జస్ట్. ఓకే. అండ్ ఇది వచ్చేసి 12,34,000 పడుతుంది అనమాట. ప్రీమియం సెగ్మెంట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఇది మనకి. లగ్జరీనెస్ ని కానీ రిచ్నెస్ ని కానీ వెహికల్ మంచి చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2022 Volkswagen Virtus వర్షన్. సెడాన్ వెహికల్, సెడాన్ కంఫర్ట్నెస్ వేరే ఉంటుంది అనమాట మనకి. 19,000 ఓన్లీ, 19,000 తిరిగింది వెహికల్. ఫస్ట్ ఓనర్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి 13,06,000 పడుతుంది ప్రైస్ కూడా. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ కలర్ కూడా మీకు చాలా రేర్ కలర్. ఈవెన్ మీరు షోరూమ్ లో బుక్ చేసుకున్న ఈ కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సో మంచి వెహికల్ మనకి మంచి బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఓకే. సో ఇది వచ్చేసి మహీంద్రా బొలెరో నియో. ఓకేనా. నియో N10 ఆప్షనల్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనకు 64,500 కిలోమీటర్స్ డ్రివెన్ పెట్రోల్. ఓకే. డీజిల్ వేరియంట్ అనమాట ఇది. సో మార్కెట్ లో డీజిల్ వేరియంట్ ఇప్పుడు దొరకడమే చాలా కష్టం ఉంది. మీకు 7 సీటర్ డీజిల్ దొరుకుతుంది మీకు. సో ప్రైస్ కూడా ఇది మీకు 10 lakhs ఉంది. సో ప్రైస్ కూడా నెగోషియబుల్ అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకు మహీంద్రా XUV 700. మార్కెట్ లో ట్రెండింగ్ అవుతున్న వెహికల్ ఇది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు 5 సీటర్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఫస్ట్ ఓనర్, డీజిల్ ఇది. 29,358 కిలోమీటర్స్ డ్రివెన్. అండ్ ప్రైస్ కూడా మీకు 18,40,000 కి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో మన హబ్ వచ్చేసి మీకు కార్స్ 24 కొంపల్లి దూలపల్లి విలేజ్ రోడ్ లో ఉంటుంది ఇది. సో మెయిన్ హబ్ ఇదే అనమాట. ఇక్కడికి వస్తే మీకు నియర్లీ చూసుకోవడానికి మల్టిపుల్ వెహికల్స్ ఉంటాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ దీంతో పాటు మీకు అతాపూర్ బాచ్పల్లిలో కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ మీరు లైక్ కార్స్ 24 అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో అవైలబిలిటీ ఉంది. అందులో ఇన్స్టాల్ చేసుకుని అక్కడ వెహికల్స్ అవైలబిలిటీని చూసి ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు మీరు అదే వెహికల్. ఓకేనా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న.